చేతన్ శర్మ ఎక్స్ ఇండియన్ క్రికెటర్ అండ్ ప్రెజెంట్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్. మనం ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ నెట్వర్క్స్ ఓపెన్ చేసినా కానీ ఒకే ఒక పేరు మారుమోగిపోతుంది. అదే చేతన్ శర్మ. జియో న్యూస్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ ఇండియన్ టీం గురించి అండ్ ఇండియన్ ప్లేయర్స్ గురించి కొన్ని షాకింగ్ విషయాల్ని బయటపెట్టాడు. ఆ షాకింగ్ విషయాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. ఈ స్టింగ్ ఆపరేషన్లో ఒక్కొక్క విషయం గురించి అండ్ తనకు తెలిసిన అన్ని విషయాల గురించి చేతన్ శర్మ బయటపెట్టాడు. ముందుగా బీసీసీఐ సెలెక్టర్స్ గురించి చెప్పాడు. బీసీసీఐ సెలెక్టర్స్ ఇండియన్ క్రికెట్లో డిఫరెంట్ కెప్టెన్సీ స్టైల్స్ని ట్రై చేయాలని చెప్పి అనుకున్నారంట. అందుకోసం చెప్పే రీసెంట్ ఇయర్స్లో ఇండియన్ క్రికెట్కి డిఫరెంట్ ప్లేయర్స్ని కెప్టెన్గా పెట్టడం జరిగింది. ఇంకా సంజు శాంసన్ కెరీర్ మీద కూడా చేతన్ శర్మ ఒక కామెంట్ చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్ అండ్ బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ చేసిన డబుల్ సెంచరీతో సంజు శాంసన్, కేఎల్ రాహుల్ ఇంకా శిఖర్ ధావన్ల కెరీర్లు ప్రమాదంలో పడ్డాయని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. ఇండైరెక్ట్ గా వాళ్ళ కెరీర్ ఎండ్ అయిపోయిందని చెప్పి చేతన్ శర్మ ఒక హింట్ ఇచ్చాడు. నెక్స్ట్ బుమ్రా ఇంజురీ గురించి కూడా చేతన్ శర్మ కామెంట్ చేశాడు. T20 వరల్డ్ కప్ కి ముందు ఇండియా ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ టైంలో బుమ్రా అస్సలు ఫిట్ గా లేడంట. కానీ T20 వరల్డ్ కప్ కి ఎలా అయినా సరే రెడీ అవ్వాలనే ఉద్దేశంతో తను ఫిట్ గా లేకపోయినా కానీ సెకండ్ అండ్ థర్డ్ T20 బుమ్రాతో ఆడించారంట. సో ఇలా బాగోపోయినా కానీ ఈ 2 మ్యాచ్లు ఆడడంతో తనకున్న కాస్త ఫిట్నెస్ కూడా పోయి తను T20 వరల్డ్ కప్ నుంచి దూరం అయిపోయిందని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. ఇండియన్ క్రికెట్ లో బిగ్గెస్ట్ స్టార్ అయిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి కూడా చేతన్ శర్మ కామెంట్ చేశాడు. అందరూ అనుకున్నట్లు కోహ్లీకి అండ్ రోహిత్ శర్మకి ఎలాంటి గొడవలు లేవంట. ఒకప్పుడు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఎలా ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళో సేమ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా అలానే ఫ్రెండ్స్ గా ఉంటారని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. అండ్ ఇండియన్ క్రికెట్ లో బాగా దుమ్మారం లేపిన గంగోలీ ఇంకా కోహ్లీ ఇష్యూ గురించి కూడా చేతన్ శర్మ కామెంట్ చేశాడు. కోహ్లీకి గంగోలీకి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయంట. అండ్ తన కెప్టెన్సీ పోవడానికి కారణం గంగోలీ అని చెప్పి కోహ్లీ గట్టిగా నమ్మేవాడంట. అండ్ కోహ్లీ గురించి కూడా తను కొన్ని విషయాలు చెప్పాడు. బోర్డు కంటే తనే ఇంపార్టెంట్ అని కోహ్లీ ఫీల్ అవుతూ ఉంటాడంట. అండ్ గంగూలీ కోహ్లీని కెప్టెన్సీ చేయమని చెప్పి అడిగినా కానీ కోహ్లీ పట్టించుకోలేదని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. 2022 సౌత్ ఆఫ్రికా ఓడే సిరీస్ కు ముందు కోహ్లీ కావాలనే తన కెప్టెన్సీ గురించి బయటికి తీసుకొచ్చి గంగూలీని బ్యాట్ చేయాలని చెప్పి అనుకున్నాడంట. అంతేకాదు కోహ్లీని ఓడిఐ కెప్టెన్సీ నుంచి తీసేసే ముందు కూడా బోర్డు వాళ్ళు తనతో డిస్కస్ చేశారంట. కానీ కోహ్లీ మాత్రం తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పి అబద్ధాలు చెప్పాడని చెప్పి చేతన్ శర్మ ఈ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టాడు. అండ్ క్రికెటర్స్ యొక్క ఫిట్నెస్ మీద కూడా చేతన్ శర్మ కొన్ని కామెంట్స్ చేశాడు. ప్లేయర్స్ లో చాలా మంది 85% ఫిట్ గా ఉన్నా సరే మ్యాచెస్ ఆడటానికి రెడీ అయిపోతున్నారంట. ఇంకా టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ని పెట్టుకోకుండా వాళ్ళ పర్సనల్ డాక్టర్స్ ని పెట్టుకుని వాళ్ళతోనే చాలా మంది ప్లేయర్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారంట. విరాట్ కోహ్లీ గేమ్ కంటే తనను తాను గొప్పగా ఫీల్ అయ్యేవాడని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. అండ్ ఇదే టైంలో రోహిత్ శర్మ ఇంకా హార్దిక్ పాండ్యా మీద పాజిటివ్ కామెంట్స్ కూడా చేశాడు. రోహిత్ ఇంకా హార్దిక్ పాండ్యాతో తనకు మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. హార్దిక్ పాండ్యా తన ఇంటికి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాడని, రోహిత్ శర్మ ఎప్పుడు కాల్ చేసినా కానీ తను 30 నిమిషాల వరకు మాట్లాడుతూ ఉంటాడని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. బోర్డులో చాలా మంది సీనియర్ ప్లేయర్స్ ని సపోర్ట్ చేయట్లేదట. రెస్ట్ పేరుతో విరాట్, రోహిత్ లాంటి ప్లేయర్స్ ని పక్కన పెట్టేసి గిల్, ఇషాన్ లాంటి ప్లేయర్స్ ని T20లో పుష్ చేయాలని చెప్పి బోర్డు వాళ్ళు అనుకుంటున్నారంట. అండ్ చేతన్ శర్మ బయటపెట్టిన వాటిలో మోస్ట్ కాంట్రవర్షియల్ విషయం ఇండియన్ ప్లేయర్స్ డోపింగ్ కి పాల్పడుతున్నారని. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇండియన్ ప్లేయర్స్ డోపింగ్ కి పాల్పడుతున్నారంట. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు డ్రగ్స్ యూస్ చేస్తున్నారంట. ఇంజురీస్ వల్ల ఫిట్ గా లేని ప్లేయర్స్ ఇంజెక్షన్స్ తీసుకొని ఆడుతున్నారని చెప్పిన చేతన్ ఆ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని చెప్పి తను చెప్పాడు. పెయిన్ కిల్లర్స్ వాడితే డోపింగ్ టెస్ట్ లో దొరికిపోతారు. అందుకే ప్లేయర్స్ తమ సొంత డాక్టర్ సజెషన్స్ తీసుకొని డోపింగ్ టెస్ట్ చేసినా కానీ దొరకకుండా ఉండే డ్రగ్స్ ని యూజ్ చేస్తున్నారని చెప్పి చేతన్ శర్మ చెప్పాడు. బోర్డులో ఎలాంటి ఫేవరెటిజం లేకపోయినా కానీ కెప్టెన్స్ మాత్రం తమకు క్లోజ్ గా ఉండే ప్లేయర్స్ నే సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారంట. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు,
చేతన్ శర్మ ఇండియన్ క్రికెట్ గురించి అండ్ క్రికెట్ ప్లేయర్స్ గురించి చాలా అంటే చాలా విషయాన్ని బయటపెట్టాడు. తను బయటపెట్టిన ఈ విషయాల వల్ల మొత్తం ఇండియన్ క్రికెటే చేంజ్ అవబోతుంది. ఎందుకంటే చేతన్ శర్మ ఏదో ఎక్స్ప్లేయరో లేదంటే ఒక నార్మల్ కామెంటేటరో కాదు, ప్రెసెంట్ బీసీసీఐలో చీఫ్ సెలెక్టర్. సో ఇలా ఒక చీఫ్ సెలెక్టర్ ప్లేయర్స్ ని రాస్కెల్స్ అని చెప్పి సంబోధించడం, డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి పబ్లిక్ గా చెప్పడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. సో ఐసీసీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ బీసీసీఐ పవర్ ఇక్కడ ఎంతవరకు పనిచేస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే బోర్డులోని ఒక మెంబరే ఇలా పబ్లిక్ గా ప్లేయర్స్ గురించి మాట్లాడితే బీసీసీఐ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. అండ్ ఈ స్టింగ్ ఆపరేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బీసీసీఐ పవర్ ని పూర్తిగా తగ్గించేస్తుంది. అండ్ ఈ స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్ ప్రెజెంట్ జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ లో తయారు చేసిన పిచ్ ఏదైతే ఉందో అది అస్సలు బాలేదని చెప్పి ఆస్ట్రేలియా మీడియా రచ్చరచ్చ చేసింది. సో ఇప్పుడు మన ప్లేయర్స్ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి చేతన్ శర్మ చేసిన ఆరోపణలు ఆస్ట్రేలియా మీడియా చెవిలో పడింది అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. మీకు గుర్తుందో లేదో, శాండ్ పేపర్ గేట్ ఇన్సిడెంట్ అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళని మన వాళ్ళు ఏ రేంజ్ లో ఆడుకున్నారో. సో ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియా చేతిలో మన వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం అటు ఇటుగానే ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే బీసీసీఐ ఈ స్టింగ్ ఆపరేషన్ గురించి అఫీషియల్ గా అయితే అసలు రియాక్ట్ అవ్వలేదు. అండ్ అన్అఫీషియల్ గా మాత్రం బీసీసీఐలో ఉన్న ఒక అఫీషియల్ మెంబర్ రియాక్ట్ అయ్యారు. అసలు చేతిని ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, ప్లేయర్స్ ఇంకా బోర్డు మధ్య ఉండే విషయాలు బయట పెట్టడం చాలా తప్పని చెప్పి ఆ అఫీషియల్ మెంబర్ అన్నాడు. అంతేకాదు చేతన్ ద్రావిడ్తో కానీ రోహిత్ శర్మతో కానీ మాట్లాడినట్టు తను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆ బీసీసీఐ అఫీషియల్ చెప్పారు. సో ఈ ఇష్యూస్ మీద బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందనేది $1 మిలియన్ క్వశ్చనే. అండ్ ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ క్రికెట్ లో కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ జరిగాయి. 2018లో అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్. అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో ఈ స్టింగ్ ఆపరేషన్ బాగా హల్చల్ చేసింది. ఇండియా, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాకి జరిగిన టెస్ట్ మ్యాచెస్ లో కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేయబడ్డాయని చెప్పి అల్ జజీరా ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. అండ్ 2016 చెన్నైలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లో అండ్ 2017లో రాంచీలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచెస్ లో ఫిక్సింగ్ జరిగిందని చెప్పి అల్ జజీరా ఛానల్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. వీటితో పాటు శ్రీలంకలో జరిగిన మ్యాచెస్ లో పిచ్ ని మార్చి హోమ్ టీమ్ కి ఫేవర్ గా చేసుకున్నారని చెప్పి ఆ ఛానల్ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టారు. అయితే ఆ ఛానల్ వాళ్ళు ఎవిడెన్స్ ని ఐసీసీకి సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ గా ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయడంతో ఐసీసీ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. అండ్ ఈ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడిన అతిపెద్ద కాంట్రవర్సీ పాకిస్తాన్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్. న్యూస్ ఆఫ్ ది వరల్డ్ అనే న్యూస్ పేపర్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ తో మజార్ మజీద్ మ్యాచ్ ఫిక్సర్ దగ్గర డబ్బులు తీసుకున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ మహమ్మద్ అమీర్ అండ్ మొహమ్మద్ ఆసిఫ్ వాళ్ళకు కావాల్సినప్పుడు నో బాల్స్ వేస్తామని చెప్పి మాటిచ్చారు. సో ఈ స్టింగ్ ఆపరేషన్ ని మొత్తం రికార్డ్ చేసిన రిపోర్టర్స్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులకి ఆ టేప్ ని అందించారు. వీడియో ఎవిడెన్స్ తో మజార్ మజీద్ ని అండ్ ఫిక్సింగ్ కి ఇన్వాల్వ్ అయిన సల్మాన్ భట్ ని, మహమ్మద్ ఆసిఫ్ ని అండ్ మొహమ్మద్ అమీర్ ని అరెస్ట్ చేసి వాళ్ళకి బ్యాన్ విధించారు. సో ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ చాలానే జరిగాయి. సో వాటి గురించి సపరేట్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక 7K లైక్స్ కొట్టండి. సో మీకు ఆ వీడియో పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. వెంటనే నేను ఆ టాపిక్ మీద ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.